సౌత్ ఇండియన్లు ముఖ్యంగా తెలుగు వాళ్ళు లావుగా ఉండటానికి కారణం ఏంటంటే వీళ్ళు ఈ కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థాలని తీసుకోవటం. అయితే ప్రోటీన్ తీసుకోవటం చాలా ముఖ్యం. కాకపోతే ప్రోటీన్ అనగానే మనకి గుర్తొచ్చేది ఏమిటి అంటే నాన్ వెజ్. కానీ శాకాహారుల మాట ఏమిటి? శాకాహారులకు కూడా ప్రోటీన్ అందించేటటువంటి ఎన్నో శాకాహారాలు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుందాం. ఉదాహరణకు పచ్చి బఠానీ, దీంట్లో ప్రోటీన్ అనేది ఎక్కువ శాతంలో ఉంటుంది. కూరలలో సలాడ్స్, అలాగే పాస్తా ఇలాంటి వాటిలలో ఉపయోగించవచ్చు దీన్ని. విటమిన్ ఏ ఉంటుంది దీంట్లో, అలాగే సి కూడా అందుతుంది. అలాగే మరొకటి పాలకూర, దీంట్లో ప్రోటీన్లతో పాటుగా అనేక పోషకాలు కూడా ఉంటాయి. వీటిని కూడా సలాడ్స్, స్మూతీలు ఇంకా కూరలలో వాడుకోవచ్చు. ఐరన్ ఇంకా కాల్షియము అలాగే యాంటీఆక్సిడెంట్లు దీంట్లో పుష్కలంగా మీకు ఈ పాలకూరలో లభిస్తాయి. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది పుట్టగొడుగులు, దీంట్లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని సలాడ్స్, కూరల ద్వారా ఆహారంలో మీరు భాగం చేసుకోవచ్చు. దీంతో మీకు బాగా ప్రోటీన్స్ అందుతాయి. ఆ తర్వాత మొక్కజొన్న పొత్తులు, దీంట్లో చాలా పోషకాలు ఉంటాయి, అలాగే ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఉడికించి తింటూ ఉంటే ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా మీకు అందుతుంది. ఆ తర్వాతది ప్రోటీన్ ఎక్కువగా లభించేటువంటి శాకాహార పదార్థాల్లో ముఖ్యమైనది బ్రక్కాలి. ఇది వీటిని తక్కువ టైంలోనే మీరు ఉడికించేయచ్చు. అయితే దీంట్లో ఏంటంటే మరీ ఎక్కువ ఉడికిస్తే పోషకాలు ఆవిరైపోతాయి. కాబట్టి దీన్ని సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. దీంతో విటమిన్ సి అనేది మీకు అందుతుంది, అలాగే ఫైబర్ కూడా అందుతుంది. ఇక పన్నీర్ ద్వారా ఎక్కువ మొత్తంలో మీకు ప్రోటీన్ అందుతుంది. దీన్ని రెగ్యులర్గా మీరు ఆహారంలో భాగం చేసుకుంటూ ఉండాలి. వేపుళ్ళతో కాకుండా గ్రేవీ కూరల రూపంలో ఈ పన్నీర్ని తింటే మంచిది. ఇక చిక్కుళ్ళలో కూడా అనేక రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ప్రోటీన్స్ని అందిస్తాయి. వీటిల్లో మెయిన్గా బీన్స్ ఒకటి. దీన్ని మీరు ఉడికించి ఆహారంలో తీసుకుంటూ ఉండండి. రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఫైబర్తో పాటు మీకు ప్రోటీన్ అందుతుంది. ఇక నట్స్, అలాగే డ్రై ఫ్రూట్స్ వీటిని కూడా తీసుకుంటూ ఉండండి. వీటి వల్ల శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్లతో పాటుగా ఇతర పోషకాలు కూడా అందుతాయి. పూర్తిగా ఇవి మీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి.